ప్రసంగము రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? అవును. చిన్నకోడూరులో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ. అంటే ఈ మోదీ విద్వేష ప్రసంగము రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? అసలు ఎన్నికల కమిషన్ కంటే మొదలు కేంద్రంలో అయినా తర్వాత రాష్ట్రంలో అయినా వికాసరాజు గారికి అయిపోయినా, రాజకీయ నాయకులకు అయిపోయినా, ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా అసలు రాజకీయం అంటే గౌరవం ఉండదు. ఆ గౌరవాన్ని పాడు చేసిన ఘనతనే కేసీఆర్ది. ఆయన అసభ్య పదజాలాలతోటే స్టార్ట్ చేసిండు. నీ మామకున్న అలవాట్లు నీకున్నాయి కాబట్టి ఈరోజు మీ మామ గురించి ఆలోచన చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. చీసపద్దాలు రాసుకొని జేబులో పెట్టుకుంటావు. మామ ఏం మాట్లాడినా అర్థం కాదు. మామ కాడ ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘము అండ్ స్టేట్లా వికాసరాజు గారు తర్వాత ఈ విషయంలో నీకేం చేసిండ్రు, 48 గంటలు బంద్ చేసిండ్రు. మళ్ళీ తిరిగి దాన్ని గుచ్చుతున్నావు. ఇప్పుడు దున్నపోతు కూర్చున్నట్టు. హరీష్ రావు ఒకసారి గుర్తుపెట్టు. పోయినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చూస్తున్నావు. ఎందుకంటే మాజీ కలెక్టర్ కదా, అవగాహన ఉంది, సబ్జెక్ట్ ఉన్నది కదా, రేపు ఏదో నాకు అన్ని విధాల హెల్ప్ అయిపోతుంది అనేసి కథలు చేస్తున్నావు. కానీ అక్కడ నీ గురించి తెలియంది, మీ మామ గురించి తెలియంది ఎవరికి? ఇలా ఈరోజు మోడీని మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి బూతుల ఎన్నికలు కమిషన్ వినిపించవాను ఏమన్నాడు? మీ మామ అన్న తర్వాతనే ఈ మాటలన్నీ వచ్చినాయి, లేకపోతే ఎవరు అన్నారు? తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్ట ప్రసంగము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతోనే కేసీఆర్ను 48 గంటలు ప్రచారం చేయొద్దని ఆపారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మతో కలిసి బుధవారం రాత్రి హరీష్ రావు రోడ్ షోలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ భాజపా నాయకులు గజగజ వణుకుతున్నారు. అబ్బో, మీ మామ మొత్తం ఎన్టీ రామారావు అంత బాడీ, 6 అడుగుల ఆజానుభావుడు, మీ మామను చూసి గజగజ వంకుతున్నారు రాజకీయంగా. మొన్న తెలంగాణ ప్రజలు వంకే అట్లా ఓడగొట్టిరా? ఏం మాట్లాడతావా బాబా? మేనమామని కింద ఏనిస్తలేవు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం తగువ. ఇష్టారాజ్యం తగువ. కేసీఆర్ను అంటే అందరిని అన్నట్టే, ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇదే మాటలు ఇవన్నీ. ఎట్లా అంటే బండం కింద చెయ్యి ఇరికింది కదా, ఏదో ఓడిపోయినాం కదా అనేసి మళ్ళా మార్కెట్లో తిరిగా నేర్చిండ్రు. ఏం మాట్లాడుతుండీడా రేవంత్ రెడ్డి? ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు ఎట్లా మాట్లాడతాడు? మీరన్న మాటలకు కౌంటర్ ఇస్తుండు. అంటే ముందు పదజాలాలు మీవి, తర్వాతనే రేవంత్ రెడ్డివి. తర్వాత తగునా వాక్యాలు చేయడం తగునా అంటారు. అది తెలియదు. ఆ ఎన్నికల సంఘం చూస్తలేదా? కేసీఆర్ని అంటే అందరిని అంటే కేసీఆర్ తింటే తెలంగాణ రాష్ట్రం తిన్నట్ట. పోనీ కేసీఆర్ దొంగతనం చేస్తే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే తెలంగాణ స్టేట్ అంతా చేసినట్ట? చెప్పురు. పోనీ ఏం చేస్తున్నట్టు? కేసీఆర్ చేస్తే కేసీఆర్కు ఫామ్ అవుతుంటే తెలంగాణ ప్రజలందరికీ ఫామ్ అవుతుందా? పోనీ చెప్పు. పోనీ కేటీఆర్కు ఉంటే ఉన్నట్ట? ఎట్లా పోల్చుకుంటారా బీఆర్ఎస్ నాయకులారా? కొంచెమన్నా ఏమైనా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు మ్యాచ్ కావాలి. మీరు మాట్లాడే మాటలు కేసీఆర్ కంటే అందరిని అన్నట్టు అంటే మరి ఆయనకుంటే అందరికీ ఫామ్ హౌజులు ఉన్నట్టేనా? అందరికీ పోనీ ఏమంటారు, జొన్నవాడలో మొత్తం విల్లాలు ఉన్నట్ట, పోనీ ఫామ్ హౌజులు ఉన్నట్ట, చింతమడకలో ఉన్నట్ట, పోనీ నీకు జైరాబాద్లో ఉన్నట్ట హరీష్ రావు, పోనీ నానగ్రామగూడలో విల్లాలు ఉన్నట్ట? ఎట్లా ఉన్నట్టయితే చెప్పు. ఏమన్నా అర్థం ఉందా అందులో? తర్వాత ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఏడికి పోయేది? ఈయన అధికారంలో ఉన్నాడు. అప్పుడు సోనియా గాంధీ అయినా 1200 మంది పిల్లలు చనిపోతే బలిదానం చూసి సోనియా గాంధీ ఇచ్చింది. వాళ్ళ అధికారం పార్టీలో ఉన్నది. అప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది. ఆమె పిల్లల మరణాలు చూసి పిట్టల్లాగా కాలిపోతురని ఇచ్చింది. ఈయన దేవుడం ఏందే? నాకు నవ్వు వస్తుంది. తెలంగాణ బాపు జయశంకర్ అసలు తెలంగాణ పార్టీకి ముఖ్య కారకుడు. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జయశంకర్ గారు. అర్థమైతలేదు ఇంకా. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేదా? జిల్లాలు ఏర్పడి ఏం జిల్లాలు చేసిండు? జిల్లాలు చేసి ఏం చేసిండు? 9 మండలాలకు జిల్లా చేసిండు. ఏం చేసినట్టాడ?
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఎట్లా చెప్తారు? నువ్వు 10 ఏళ్ళు చేస్తే నీ గుణపాఠం నీకే చెప్పలేక నేనే చెప్తారు. మీరు తప్పులు చేస్తున్నారని మిమ్మల్ని ఏమనలేకనే తీసుకొచ్చి మిమ్మల్ని వ్యతిరేకతతోటి కిందికి పంపించేసారు. ఇవాళ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి 4 నెలలనే చెప్తారు ఆ బుద్ధి. నీకు 10 ఏళ్ళు అయితే చెప్పొద్దు కానీ వాళ్ళకి 4 ఏళ్ళే చెప్పాలి. తర్వాత ఈ నెల 13న జరిగే ఎన్నికలు ఓట్లు సీట్లు అధికారం కోసం జరిగేవి కావు. అంటే ఈ నెల 13న జరిగే ఎన్నికలు ఓట్లు సీట్లు అధికారం కోసం జరిగేది కావు, తెలంగాణ భవిష్యత్తు కోసమే అని పేర్కొన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు తెలియదా? మిగతా రాజకీయ నాయకులకు ఎవరికి తెలియదా? హరీష్ రావు నీ ఒక్కనికే తెలుస్తుందా? కేవలం ఏంటంటే నీవు ఇందులో ఏమి చేస్తున్నావు అంటే పార్ట్ 1 రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండంటావు ఒకటి, రెండోది ఇట్లా వాక్యాలు మాట్లాడము తగునా అంటావు 2, ఇక మూడోది ఏమంటావు మా మామగారు లేకపోతే తెలంగాణ వచ్చేదా అంటావు. తర్వాత 4వది ఏమంటావు మొత్తం ఈయన లేకుంటే తెలంగాణలో జిల్లాలు అయ్యేటివా అంటావు. నువ్వు లేకపోతే నేను ఇంకెవరిని చేసుకుంటా అన్నట్టున్నది నీ శాస్త్రం. ఆ తర్వాత ఏర్పాటయ్యేది 100 రోజుల్లో మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. ఇది 5వది. 100 రోజులు కాదు, ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రజల రిక్వెస్ట్తో అన్నీ చేస్తాడు. తర్వాత ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఎట్లా చెప్తారు? వాళ్ళే గెలిపించుకొని వాళ్ళే బుద్ధి చెప్తారా? అంటే వాళ్ళు చేయకపోతే కదా మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చేది. ఈ నెల 13న జరిగే ఎన్నికలు ఓట్లు సీట్ల అధికారం కోసం కాదు. అంటే ఇలా పర్సనల్ ఇంటి గురించా? ఏం మాట్లాడుతారో అర్థం కాదు. అధికారం పోగానే మొత్తము మతి భ్రమించింది మొత్తం మనుషులకు. ఏం మాట్లాడుతుండో అర్థం అయితలేదు. కొంచెమన్నా మాట్లాడే విధానాలు చేంజ్ చేసుకోకపోతే రేపు తెలంగాణ ప్రజలు మంచిగా బుద్ధి చెప్తారు. ఇంకా రాజకీయంలోనే ఉండకుండా చేసేస్తారు, మళ్ళీ ఇంకోసారి రాదు. అట్లా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్గా హరీష్ రావు మాట్లాడే మాటలకు అర్థం లేకుండా పర్థం లేకుండా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించి ఈ విషయంలో ఆలోచన చేయాలి.